హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే ఇప్పుడు లక్కీ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళొచ్చాను అనమాట. మళ్ళీ మీ ముందుకు ఒక షాపింగ్ బ్లాగ్తో అయితే వచ్చేసాను. అక్కడ 1+1 ఆఫర్స్ ఉన్నాయి. శారీస్ తక్కువలే ఉన్నాయన్నమాట. అంటే 500, 400, 300, 500కి 2 శారీస్ అంటే డైలీ వేర్ అనమాట. చక్కగా మంచిగా ఉందండి. చూసారా మా మ్యాంగో గాడు బ్యాగ్ నేను కొన్ని పూలు పెట్టుకున్నాను. ఆ పూలు చూడండి ఎలా పీకేస్తుందో. తల మీదకి ఇలా పనులు అయితే చేసిద్దండి. ఇలాంటివి పెట్టుకున్నా ఆల్రెడీ ఒకసారి ఇది కట్ చేసేసింది. ఇక్కడ బాల్ ఉంటే అది మళ్ళీ అతికేపిచ్చాను. అందుకే ఇలాంటివి పెట్టుకోను. బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెంటనే రాగానే తీసి ఏ పిచ్చియో ఏవో పెట్టేసుకుంటాను అనమాట. ఇంక ఇప్పుడు ఎటు వీడియో తీస్తున్నాను కదా అని పెట్టానండి. ఓకే, అయితే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏం తీసుకున్నాను, ఏంటి, ఎంత బిల్ అయ్యింది మొత్తం చెప్తానండి. బాగా ఐటమ్ అయితే మంచిగా ఉంది. ఫస్ట్ అయితే ఒక టాప్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 3 పీసెస్ వచ్చి 800 అనమాట. చూసారా ఇలా. దీనికి బ్లూ లెగ్గిన్ వేసుకోవచ్చు, గోల్డ్ లెగ్గిన్ వేసుకోవచ్చు, చున్నీ కూడా అలా వేసుకోవచ్చు. ఇదైతే టాప్ అండి, బాగుంది. అంటే క్లాత్ కూడా మంచిగా ఉంది. ఇలా ఫ్రంట్ వరకు అయితే వర్క్ వచ్చిందనమాట. చాలా బాగుంది. ఫస్ట్ అయితే నాకు చూపిస్తానండి. ఇంకో ఐటమ్ వచ్చేది శారీ అండి. ఇది వచ్చేసి 450 పడింది, 450 రూపాయలు. ఈ బ్లౌజ్ కోసం ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ లైట్ కలర్ వచ్చి ఈ శారీ వచ్చిందండి. నాకు ఎందుకో చూడంగానే నచ్చింది. ఇంకా 450 అనేసి తీసుకున్నాను. ఎప్పుడన్నా అంటే ఫ్రైడేస్ అలా సింపుల్గా కట్టుకోవడానికి ఉంటుంది అన్నట్లు తీసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి నా కొడుక్కి తీసుకున్నానండి. తనకు వచ్చేసి నైట్ వేర్ తీసుకున్నాను. అది ఆఫర్ ఉంది అన్నట్లు అసలైతే నేను అనుకోలేదు తీసుకుందామని కూడా. 2 సెట్స్ వచ్చేసి 600 అండి. 4 సెట్స్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. ఓకే, అంతకుముందు నేను తీసుకుంది 500, 600 అట్లా అయిందనమాట. ఒక పెయిరు అంటే పైది కింద ప్యాంటు వచ్చేసి నైట్ వేరు. ఇంకా అందుకని ఇప్పుడైతే 4 అయితే తీసుకున్నాను. 1000 రూపీస్కి వస్తుంది కదా, మళ్ళీ 600 పెట్టి 2 తీసుకున్నా మళ్ళీ అలా చూసుకున్నా నాకు 1200 అవుతుంది కదా తర్వాత తీసుకుంటే. తనవి కూడా ఆల్రెడీ అంటే పాడైపోయినాయి మ్యాక్సిమం. ఇంకా తీసుకుందాం తర్వాత అన్నట్లు అనుకున్నాను. ఇంకా ఆఫర్ ఉంది కదా ఒకేసారి తీసేసుకుందామని తీసుకున్నానండి. చూసారా మ్యాంగో గాడైతే అలాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే చేసిద్దండి. ఎలా ఉందండి. క్యాట్లాగ్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట ప్యాంటు. ఇది ఇలా అండి, బ్లాక్ వచ్చింది. ఇదిగోండి ఒకటైతే తిని వేసేసుకున్నాడు అనమాట. బాగుంది కదా. ఇది 4 అయితే ఇవి వచ్చినాయి అండి. ఆ తర్వాత మెయిన్ అండి, నేను లెగ్గిన్స్కే 2100 అవిందండి. ఓన్లీ లెగ్గిన్స్ అనమాట. 300 పడింది ఒక్కొక్క లెగ్గిన్. నేను మొత్తము 6 తీసుకున్నాను. $1800 అండి. అంటే 7 తీసుకొని వైట్ది అక్కడ పెట్టేశాను అనమాట. బిల్ ఎక్కువ అయిపోతుంది. వైట్ అంటే ఎక్కడైనా దొరుకుతుంది కదా, అందుకని చెప్పి వైట్ అక్కడ పెట్టేశాను. ముందు నేను క్యాల్కులేట్ చేసుకున్నాను అనమాట. నేను తీసుకెళ్ళిన మనీ సరిపోతుందా, మళ్ళీ ఎక్కువ అవుతుందా, అట్లా అయితే ఆలోచించి బిల్ వేసుకొని తీసుకున్నాను. చున్నీస్ అది వేయలేదన్నమాట. ముందు వీటి వరకు వేసాను. తర్వాత 6 అయితే లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను. చూపిస్తాను కలర్స్. పెడన అలా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నవి ఉన్నాయి కదండి, అవన్నీ ఇదిగోండి. మా మ్యాంగో గాడు ఇలాంటి పనులు చేస్తూ ఉండిద్దండి. నా పూలన్నీ అనమాట. పూలు పెట్టుకుంటే చాలు అలా చేస్తూ ఉండిద్ది అనమాట. దాని క్యూట్ వేషాలు అదిగోండి ఆడిద్ది. తల్లో పూలు అవన్నీ తీసేయాలి అదనమాట. నేను పిన్నిస్కి గుచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. అయిపోయినాయండి మొత్తం పూలు, ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ పిన్నీసే ఉందన్నమాట. చూపిస్తాను. ఇది కొంచెం లెంత్ అయిద్దేమో చూద్దాం. అదిగోండి చూసారా, చెవు మీదకే వచ్చిద్ది అనమాట.
ఇదిగోండి పిన్నిస్ పూలన్నీ అయిపోయినాయి. మ్యాంగో మళ్ళీ తలలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇవైతే తీసుకున్నానండి. చున్నీస్ కూడా తీసుకున్నాను. యాంకిల్ లెంత్ అనమాట, ఆఫర్లో ఉన్నాయండి మామూలు లెగ్గిన్స్ అయితే. ఇంకా యాంకిల్ లెంత్ అలవాటు అయింది కదా అని అవే తీసుకున్నాను. మొత్తం ఇదిగోండి అవి 3, ఇవి 3. ఇవైతే ఇంకా చూసి సెట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. అప్పుడు అనిపించిందండి, ఎప్పటికప్పుడు మనం డ్రెస్ కుట్టించకపోయినా ఓన్లీ టాప్ తీసుకుంటే ఆ టాప్తో పాటు లెగ్గిన్ చున్నీ మనం తీసుకుంటేనే వర్కౌట్ అయ్యిద్దండి. లేదనుకో ఇంత బిల్ అయ్యిద్ది. అదైతే నేను క్లారిటీగా నాకు ఈరోజు అయితే అర్థమైందనమాట. అంటే అదే ఎప్పుడు తీసుకుంటే నాకు ఇంత అమౌంట్ అయితే అయ్యేది కాదు. దాని తర్వాత వైట్ చున్నీ ఒకటి తీసుకున్నానండి, ఇలా డిజైన్లో ఒకటి, ఇదొకటి తీసుకున్నాను. అంటే నాకు మ్యాచింగే తీసుకున్నాను అనమాట. ఇదొకటి, ఇంకంతేనండి. అంటే 1 2 3 4 చున్నీస్ అయితే తీసుకున్నానండి. ఇంతే, ఇంకేం లేదండి. బిల్లు మీకు చూపిస్తాను, బిల్లు ఎంత ఉందో. ₹4,736 అయిందండి బిల్లు. అదన్నమాట సంగతి. దాదాపు ఇంకా 5,000 అనుకోవచ్చు. ఇంకా నేను శ్రావణ మాసంకి సంబంధించి శారీస్ తీసుకోలేదు. అంటే అమ్మవారికి పెట్టుకోవడానికి ఒకటి, నేను కట్టుకోవడానికి ఒకటి అలా తీసుకుంటాను. అంచు మెయిన్ కాబట్టి అంచున్న చీర తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంది ప్లెయిన్ కాబట్టి అది అవ్వదు. అంటే నా సెంటిమెంట్ అనమాట. అందరూ అంటారు, నాకు కూడా అలా అంచున్నదే చూసి తీసుకుంటాను అనమాట. ఫైవ్ చున్నీస్ అండి ఇవన్నీ. బిల్ అయితే చూసారు కదా. ఇదండి షాపింగ్ బ్లాగ్. ఎలా ఉంది, మళ్ళీ భుజం మీదకి వచ్చింది కదా, ఇది ఎక్కడ పట్టుకునిద్దో అని చెవి పట్టుకున్నాను అనమాట. అదండి సంగతి. బాగున్నాయా అండి? అంటే ఏమీ తీసుకోలేదు నేను, కానీ అంత బిల్ అయింది. అంటే ఓన్లీ లెగ్గిన్ వచ్చేసి 300 పడిందండి, యాంకిల్ లెంత్. అంటే మంచిగా ఉంటుంది. డిమార్ట్లో అలా నాకు తక్కువగా వస్తాయి, కాకపోతే వెంటనే పాడైపోతాయి. ఇవి కొంచెం మనం కొన్ని ఫంక్షన్ వేరు అప్పుడప్పుడు వేసుకునేవి కాబట్టి కొంచెం మంచిగానే తీసుకున్నారు. 200 పెట్టి 4 సార్లు కొనుక్కునే బదులు ఒక్కసారి 300 పెడితే కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది కదా అన్నట్లు తీసుకున్నాను అనమాట. ఆఫర్లో ఉన్నాయండి మామూలు లెగ్గిన్స్ అయితే, ఆఫర్లో చాలా తక్కువకే ఉన్నాయి. మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయండి. 3 పీస్ సెట్లు కానీ అవైతే మంచిగా ఉన్నాయి నాకు. అంటే 800 అట్లా కూడా 3 పీసెస్ సెట్ ఉన్నాయి, ఫంక్షన్ వేర్ ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి అన్నమాట. కాకపోతే నేను చెప్పాను కదా, మనీ ఇక్కడే నాకు మొత్తం అయిపోయినాయి. మా వాడికి కూడా షర్ట్లు కూడా ఒక 2 తీసి అవి అక్కడ పెట్టాను. వైట్ లెగ్గిన్ కూడా నేను అక్కడ పెట్టేశాను అనమాట. లేకపోతే ఇంకొక 1500 దాకా అయ్యేది. బాబుకి షర్ట్స్ అవి కూడా ఆఫర్లో పెట్టారు. గర్ల్స్కి అయితే సూపర్ ఉన్నాయండి. 5 టాప్స్ వచ్చేసి అంటే ఏమంటారు, మిడ్డీ మీద జీన్స్ మీద వేసుకుంటారు కదా, అలాంటివి ఆడపిల్లలకైతే 5 వచ్చేసి 500కి అట్లా ఉన్నాయి అన్నమాట. ఇంకా అలా అయితే ఉందండి. మధ్యలో ఇంకా వస్తా బస్వయ్య గారి హోటల్లో అయితే భోజనం చేసేసి వచ్చాము. చాలా బాగుందండి. అది చిన్న బిట్ అయితే తీసాను అనమాట. నేను హోటల్ ఏం తీయలేదు, షాపింగ్ కూడా ఏం తీయలేదు అనమాట. ఇంకా ఫోన్ పట్టుకొని ఎలా ఎందుకని నేనంటే మా ఫ్రెండ్స్తో వెళ్ళాను. అందరం చక్కగా ఎవరికి కావాల్సిన వాళ్ళం అయితే తీసుకొని హ్యాపీగా అయితే వచ్చేసామండి. ఎలా ఉందండి, బాగున్నాయా? చున్నీలు కూడా నేను ఇలా లక్కీ షాపింగ్ మాల్లో అయితే చున్నీస్ చాలా బాగుంటాయండి. ఎప్పుడు మనం ఇలా ప్లెయిన్ తీసుకుంటాం కదా, అలా డిఫరెంట్గా అనమాట ఈ టైపు. ఇంకా చాలా ఉన్నాయండి. ఇదిగో ఇలా వచ్చి ఇంకొంచెం కాస్ట్లీలో కూడా ఉన్నాయి, కానీ నా బడ్జెట్లో అయితే తీసుకుని ఇలా డిజైన్ వచ్చి ఇంకా అలా చాలా బాగుంటాయండి మోడల్స్ అయితే. నాకు అందుకని లక్కీ షాపింగ్ మాల్కే వెళ్తాను. అది పెట్టిన దగ్గర నుంచి అయితే నేను మ్యాక్సిమం అక్కడికే వెళ్తాను. ఇంకా ఆకృతిలో అలా తీసుకుంటాను. రెడీమేడ్ వచ్చేసి అలా వీళ్ళని బట్టి ఎలా
కుదిరితే అలా అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బెంజ్ సర్కిల్లో అండి బసవయ్య గారి హోటల్కి అయితే వెళ్ళామన్నమాట లంచ్కి. అంటే షాపింగ్ అయిపోయాక లేట్ అయిపోయింది, 2 అయింది. ఇంక అప్పుడు లంచ్ కూడా చేసేసి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే చాలా బాగుందండి. పులావను చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అయితే తీసుకున్నాము. 2 పులావ్ అయితే తీసుకున్నామండి. మా ముగ్గురికి అయితే సరిపోయిందనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే ఉందండి, బాగా అనిపించింది. ఇక్కడ విజయవాడలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్